హలో అండి, ఈరోజు మనమంతా మహేశ్వర మహాపిరమిడ్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తి స్థల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. మనము కడతాల్ నుంచి అన్నమాస్పల్లి రూట్లో మహేశ్వర మహాపిరమిడ్ని చేరుకోబోతున్నాం. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి మహేశ్వర మహాపిరమిడ్కి రావాలంటే. కడతాల్ మెయిన్ రోడ్డుకి వచ్చిన తర్వాత మనము ఎడమ చేయి వైపు తిరిగిన వెంటనే అన్నమాస్పల్లి గ్రామం వస్తుంది. అన్నమాస్పల్లి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చిన తర్వాత మనకి మహేశ్వర మహాపిరమిడ్ గేట్ని చేరుకుంటాం. అన్నమాస్పల్లి నుంచి రైట్ సైడ్ తిరిగిన వెంటనే కిలోమీటర్ రాగానే లెఫ్ట్ సైడ్లో పురాతనమైన టెంపుల్ ఏదైతే ఉందో ఆ మందిరము దగ్గర ఎంతోమంది మునులు ఋషులు వచ్చి ధ్యానం చేసిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మందిరానికి అంతటి విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరము కూడా 2 సార్లు ఈ మందిరంలో ఉత్సవాలు జరపబడతాయి. మనమంతా ఈ 1 కిలోమీటర్ దాటి ఆ మందిరం దాటుతున్న సమయంలో చక్కటి ప్రకృతితో మనం మమేకం అవుతాం. ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందే మనము ఇక్కడ ప్రకృతితో మమేకం అవుతాం. చుట్టూ జీవరాళ్ళు ఉన్న గుట్టలు, అద్భుతమైన చెట్లు, దానికంటే ముందు నీటి కొలను, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వీక్షించగలుగుతాం. రైట్ సైడ్లో కనబడుతున్న ఈ బీటీ రోడ్డు యోగిధామ్ విల్లాస్ వైపు వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఈ రోడ్డు అంతా కూడా మహేశ్వర మహాపిరమిడ్ని చేరుకోవడానికి, పత్రిజీ శక్తి స్థల్ని చేరుకోవడానికి. అంతకంటే ముందుగా మనకు ఇక్కడ స్వాగతం పలుకుతూ మనకు ఆనాపాన సతి, మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల ధర్మం ఏదైతే ఉందో ధ్యానము మనము తీసుకున్నది బుద్ధుడి దగ్గర నుంచి. కాబట్టి మన స్వాగతము మనందరికీ బుద్ధుడి ద్వారానే జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ ప్రాంగణంలోకి వచ్చి ఆ బుద్ధుడు బొమ్మని విగ్రహాన్ని మనం దర్శిస్తామో వెనువెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ద్వారా మనము మైండ్ థాట్లెస్ స్టేజ్లో ఉంటాము. బుద్ధుడిని దాటుకొని మనము ఈ యొక్క ప్రాంగణంలోకి ఆ మహేశ్వర మహాపిరమిడ్ ఏదైతే ఉందో మనని మనతోటి పరిచయం చేయగలిగిన ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్ద ధ్యాన పిరమిడ్ని మనమంతా చూస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వితిన్ ఫ్యూ మినిట్స్ మనము కొన్ని నిమిషాల్లో ఆ యొక్క పిరమిడ్ని మనం చేరుకోబోతున్నాము. అంతకంటే ముందు మనం ఇంకెన్నెన్నో చూడబోతాం. ఎప్పుడైతే పెద్ద ప్రోగ్రామ్స్ మనం ఈవెంట్స్ చేసుకుంటామో అప్పుడు మనం అందరికీ సౌకర్యం కోసము వెహికల్స్ లోపలికి పూర్తిగా తీసుకెళ్ళాం. కాబట్టి మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పార్క్ చేసుకొని అందరికీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్కి ఎంట్రన్స్లో సెకండ్ గేట్లోకి వెళ్ళడానికంటే ముందు మనకి కుడివైపున పార్కింగ్ ఏరియా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, పిఎస్ఎస్ మూమెంట్కి సంబంధించిన లోగో మనందరికీ 2వ గేట్లో నుంచి స్వాగతం పలుకుతుంది. ఫ్రెండ్స్, మెయిన్ గేట్లో మనకి సెక్యూరిటీ వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. మనము ఇక్కడ మన యొక్క ఎంట్రీ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చిన డేటు, మీ పేరు, మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్, మీ మొబైల్ నంబరు, వెహికల్ నంబరు, మీరు వచ్చిన సమయము, వెళ్తున్న సమయము, మీ యొక్క సిగ్నేచరు వేసి మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ రిమార్క్స్లో కనుక మీ యొక్క సజెషన్ కనుక రాసి వెళ్తే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో ఏమన్నా ఇబ్బందులు కలిగితే వాటిని సరిచేసుకునే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం 2వ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత కుడి చేయి వైపున మనకు సదానంద యోగి బ్లాక్ ద్వారకా నివాస్ యొక్క నిర్మాణము జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 3 బ్లాకులుగా ద్వారకా నివాస్ నిర్మాణం జరుగుతుంది. మన సదానంద యోగి బ్లాక్ ద్వారకా నివాస్ మనము ఈ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసుకుంటాము. త్వరితగతిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ యొక్క జూలై 24-25కి 140 బెడ్లు మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది ద్వారకా నివాస్ అనేది 3 స్టార్ ఫెసిలిటీతో కూడుకున్న డార్మెటరీ. 3 స్టార్ ఫెసిలిటీస్ అంటే చక్కటి బంకర్ బెడ్స్, గుడ్ కుషన్, మంచి కుషన్ తోటి ఉండి ఆ రూమ్ అంతా కూడా ఏసీ, ఆ హాల్ అంతా కూడా ఏసీతో ఉంటుంది. మనమంతా కూడా ఎవరైనా బుక్స్ రీడింగ్ చేసుకోవాలన్నా కానీ సెల్ఫ్, అక్కడ ఏదైతే మనకి కాట్ ఇస్తారో ఆ కాట్కి సెల్ఫ్ లైటింగ్ ఉంటుంది. మనం చక్కగా మన యొక్క స్వాధ్యాయం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. ఫ్రెండ్స్, చక్కటి వాష్రూమ్ ఫెసిలిటీస్. ఈ వీడియోలో ఒక బ్రోచర్ ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఈ యొక్క బ్లాకే కాదు, సదానంద యోగి బ్లాకే కాదు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకా 2 బ్లాక్స్ రాబోతున్నాయి.
వాటికి మనమందరం సహకరించినట్టయితే తొందరగా పూర్తి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమంతా కొన్ని నిమిషాల్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్కి చేరుకోబోతున్నాం. 40 సంవత్సరాల పాటు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ధ్యానాన్ని ప్రపంచానికి అందించాలనే ఏకైక లక్ష్యంతో వారు నిరంతరం ధ్యానం కోసమే పనిచేస్తూ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణానికై వారి పూర్తి సమయాన్ని వెచ్చించారు. అందుకే ఇక్కడ వారి సమాధి దగ్గర స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నేమ్తో మనము అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాని నిర్మాణం ఎంత అద్భుతంగా జరుగుతుందో మనమంతా కలిసి చూద్దాం ఫ్రెండ్స్. పత్రి గారు శరీరము 2022 జూలై 24 వదిలిన ఈ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడానికి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కొంత సమయం తీసుకుంది. కేవలం పర్మిషన్స్ తీసుకోవడం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. 2024 జూలై నుంచి ఈ యొక్క నిర్మాణము పూర్ణ రూపంలో మొదలైంది మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో ఈ నిర్మాణం మనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పత్రి గారు మనందరినీ ఆనాపాన సతి ధ్యానం ద్వారా మనని సహస్రార స్థితికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వారు చేసిన ప్రయాసకి చిహ్నంగా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మనం నిర్మించుకుంటున్నాం. ఆ నిర్మించుకోబోయే చిహ్నము సహస్రాల దళాన్ని మనకు చూపించే విధంగా మనమందరము ఆ సహస్రాల దళంలో కూర్చొని ధ్యానం చేసే విధంగా ఉండాలని సపతి ప్రసాద్ గారు దీన్ని డిజైన్ చేసి దానికి హైదరాబాద్ ట్రస్ట్ నుంచి అందరి యొక్క సహకారంతోటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోని ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యొక్క అడ్వైజరీ కమిటీ తోటి ఈ యొక్క నిర్మాణ పనులు అందరి సహాయ సహకారాలతో త్వరితగతిన చేస్తూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. అందరూ చక్కటి సహకారాన్ని అందించినట్లయితే దీన్ని వచ్చే 2 సంవత్సరాలలో పూర్తి చేసి ధ్యాన జగత్కి అంకితం చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనమంతా ఇప్పుడు ధ్యానంకి వెళ్దామా? ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రి గారి పాదాలని అత్యంతంగా ప్రేమిస్తారు కాబట్టి వారందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. పిరమిడ్ వైపుగా ఉన్నాయి పత్రిజీ గారి పాదాలు, ఆపోజిట్ వైపు ఉంది పత్రిజీ గారి తల మై డియర్ ఫ్రెండ్స్. పత్రి గారిని చూడగానే మనందరి ప్రేమని వారి యొక్క పాదాల దగ్గర చూపించాలనిపిస్తుంది. కాబట్టి మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం మహానుభావులు, మహాగురువుల సమాధి దగ్గర అత్యంతమైన శక్తి దాగి ఉంటుంది. అక్కడ వారి యొక్క ఫిజికల్ బాడీతో పోటీ గోల్డెన్ కార్డ్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ గోల్డెన్ కార్డులో నుంచి వచ్చే ఎనర్జీ విశ్వవ్యాప్తంగా మనం చేసే పనులన్నిటికీ కూడా శక్తినిస్తుంది. అత్యంత దగ్గరగా కూర్చొని ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్లో మనం ధ్యానం చేసినట్లయితే ఆ యొక్క శక్తి వీచికలు మనని ఇంకంత అద్భుతంగా తయారు చేసి మనం చేస్తున్న ఈ లోక కళ్యాణ కార్యక్రమాలకి మనకు ఎంతగానో సహకరిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం చేసి ఎవరికి ఏది కావాలో అది షిరిడి సాయినాథుడు చెప్పినట్టు సాయి అంటే ఓయి అంటానని సాయిబాబా చెప్పినట్టు పత్రిజీ గారు అదేవిధంగా ఇక్కడ వారు ఉంటూ ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చే మాస్టర్స్ ఎంతోమంది వారి వారి అనుభవాలు ఇక్కడ చెప్తుంటారు. నాకు ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు కార్డియాక్ సర్జరీ అవ్వాల్సి ఉండే మేడం, 3 days ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత మా డాక్టర్ కార్డియాక్ సర్జరీ అవసరం లేదు అని చెప్పారు. అంతేవిధంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి నేను సూసైడ్ని విరమించుకున్నానని చెప్పడం జరిగింది. అంటే వారు ఎంత అద్భుతమైన మెసేజెస్ వారికి ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అంటే వారి సన్నిధిని చేరిన వారి అందరినీ కూడా వారు ఆ సమాధి నుంచి కాపాడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనమంతా ఇప్పుడు
సరస్వతి సభ ప్రాంగణానికి చేరుకున్నాము. ఇక్కడి నుంచే ఎగ్జాక్ట్గా స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ పత్రిజీ శక్తిస్థల్కి ఆపోజిట్గా ఉన్న ప్రదేశమే సరస్వతి ప్రాంగణం. ఈ సరస్వతి ప్రాంగణంలో మనమంతా డిసెంబర్లో ప్రపంచ శాంతికై ధ్యాన కార్యక్రమాలు 11 రోజులు నిర్వహించుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని లక్షల మంది ధ్యానులు డిసెంబర్లో 21 నుంచి 31 వరకు ఈ సరస్వతి ప్రాంగణం అంతా కూడా ఇసుక పోసితే రాలనంతగా కూర్చొని ప్రతిరోజు ఉదయం 5 నుంచి 8 వరకు ధ్యానం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత 10 నుంచి 12 వరకు రకరకాల గురువుల యొక్క సందేశాలు, మాస్టర్స్ యొక్క సందేశాలు, ధ్యానుల యొక్క అనుభవాలు తీసుకుంటూ ఉంటాము. సాయంకాలము ఎంతోమంది పరమ గురువుల సందేశాలతో పాటు పిరమిడ్ మాస్టర్స్ యొక్క కల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తాం. రాత్రి 9 గంటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ శాంతికై పత్రిజీ ధ్యాన మహాయాగము మనం నిర్వహించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు డిసెంబర్ 21ని వరల్డ్ మెడిటేషన్ డేగా నిర్ణయించబడింది. కానీ 15 సంవత్సరాల ముందు నుంచే పత్రిజీ గారు ఇక్కడ డిసెంబర్ 21 నుంచి 31 వరకు కర్తాల్లో మహేశ్వర మహాపిరమిడ్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం సరస్వతి ప్రాంగణంలో 11 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, కొన్ని నిమిషాల్లో మనమంతా పత్రిజీ గారు చేత, పత్రిజీ గారి ఆధ్వర్యంలో, పత్రిజీ గారి గైడెన్స్లో నిర్మించబడ్డ వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ పిరమిడ్ మహేశ్వర మహాపిరమిడ్లోకి ధ్యానానికై వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. మహేశ్వరుడి విగ్రహాన్ని దర్శించుకుంటూ పిరమిడ్లోకి వెళ్తాం ఫ్రెండ్స్. మనము మూర్తి పూజకి విరుద్ధము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. కానీ ప్రతి ఒక్క మూర్తి స్ఫూర్తిదాయకమని మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకు ఎప్పుడూ చెప్తుంటారు. అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం వెళ్ళే వాళ్ళందరికీ కూడా మధ్యలో మనము మహేశ్వర మహాపిరమిడ్ నిర్మించుకున్నాం. ఈశ్వరుడు ధ్యానానికి ప్రతీకగా మనం పిలుచుకుంటాం. కాబట్టి ఇక్కడ మన ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకుంటూ పిరమిడ్లోకి వెళ్దాం. మనందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే పత్రిజీ గారు దివ్య దృష్టి. ఈ యొక్క భూమిని, ఈ యొక్క ప్రాంగణాన్ని నిర్ణయించుకున్నప్పుడు పిరమిడ్ ఇక్కడే రావాలని, 63 ఎకరాల్లో పిరమిడ్ ఇక్కడే రావాలని పత్రిజీ గారు నిర్ణయించడం కరెక్ట్గా చూసుకుంటే భారతదేశంలో ఉన్న ఎన్నో శివాలయాలు యొక్క రేఖ, శివశక్తి రేఖ ఈ యొక్క పిరమిడ్ని టచ్ చేస్తూ వెళ్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ పిరమిడ్ పేరు మహేశ్వర మహాపిరమిడ్. మహేశ్వర పిరమిడ్ వారం ముందు మనకి పిరమిడ్ మాస్టర్ వాలంటీర్ కూర్చొని మనకు స్వాగతం పలుకుతున్నారు. వారికి మనము ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్, మనము పిరమిడ్లో ఎన్ని గంటలు ధ్యానంలో కూర్చుంటున్నాము అని, మన యొక్క మొబైల్ ఫోన్, మన యొక్క హ్యాండ్ బ్యాగేజ్ వారికి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే వారి తిరుగు ప్రయాణంలో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మహేశ్వర మహాపిరమిడ్ ప్రత్యేకంగా ధ్యానం కోసమై నిర్మించబడింది. ఇక్కడ సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి మనము ఇక్కడ ఉండే వాలంటరీకి ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, శివుడు మొట్టమొదట ధ్యానం నేర్పింది సప్త ఋషులకని. ఆ యొక్క సప్త ఋషులే ఈ మహేశ్వర మహాపిరమిడ్లో మనకి స్వాగతం పలుకుతారు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి పూర్తి మౌనంగా మనము లోపలికి వెళ్ళాలి. ఈ పిరమిడ్ ప్రాంగణం లోపల మనమంతా ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ 2 ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ మహావతార్ బాబాజీ కేవ్ కూడా ఉంటుంది. ఆ కేవ్లో కూడా మనమంతా ధ్యానముగ్ధులం అవ్వచ్చు ఫ్రెండ్స్.
ఈ పిరమిడ్ అంతా కూడా ధ్యానాభిలాషుల కోసం, మనని మనం తెలుసుకోవడం కోసం, మనలోని ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఈ యొక్క పిరమిడ్ని జాతికి అంకితం చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ 5,000 మంది ధ్యానులు ఒక్కసారిగా ధ్యానంలో కూర్చునే వ్యవస్థ ఏర్పాటు జరిగి ఉంది ఫ్రెండ్స్. మనమంతా చూస్తూనే ఉన్నాము. ప్రతి డిసెంబర్లో 5,000 మందితో ప్రతి గంటకి కిటకిటలాడే ఈ పిరమిడ్ని ఫ్రెండ్స్, మనమంతా ధ్యానం చేసుకొని బయటకు వచ్చాము. మహేశ్వర మహాపిరమిడ్ని పైనుంచి చూస్తున్నాము. మహేశ్వర మహాపిరమిడ్కి 4 ద్వారాలు ఉన్నాయి. మొదటి ద్వారంలో నుంచి బయటికి వచ్చిన వెంటనే మనకు రైట్ సైడ్లో స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని మనం చూడగలుగుతాము. లెఫ్ట్ సైడ్లో సరస్వతి ప్రాంగణం చూస్తాము. మనకు ఒకవైపు ధ్యానము, రెండో వైపు జ్ఞానము. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి కనుక మనం బయటికి వెళ్తే అక్కడ మనకి వాష్ ఏరియాస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు అటువైపు నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇంకో ద్వారం ఉంటుంది రైట్ వైపు నుంచి. అటువైపు నుంచి వెళ్ళినట్టయితే మనము అన్నపూర్ణేశ్వరికి మరి పార్వతీ పిరమిడ్కి వెళ్తాము. అదేవిధంగా వెనక ద్వారం నుంచి కనుక మనం వెళ్ళినట్టయితే యోగిధామ్లోకి మనం ప్రవేశించగలుగుతాం ఫ్రెండ్స్. ఇంతేకాదు, పిరమిడ్ సెంటర్లో ఉంటూ చుట్టూ ఆహ్లాదకరమైన పూలతో, ఎందుకంటే మన పత్రిజీ గారు తన దగ్గరుండి ఈ పూల మొక్కలన్నింటినీ నాటించారు. ఇక్కడ ఈ పూల మొక్కలు పచ్చదనం పత్రి గారికి ఎంతో ఇష్టం ఫ్రెండ్స్. పత్రిజీ గారు గురువుగారని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ మీ శ్వాసే మీ గురువు అని మనందరికీ తెలియజేశారు. ఎలాగైతే శివుడు ధ్యానానికి ప్రతీకో, అలాగే మన పత్రిజీ గారు కూడా ధ్యాన ప్రచారాన్ని ప్రపంచమంతా చేస్తూ ధ్యానానికి ప్రతీకగా మిగిలిపోయారు. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అందుకే మనమంతా నిర్మించుకుంటున్నాం. పత్రిజీ శక్తిస్థల్ ప్రాంగణంలో అద్భుతమైన డివైన్ స్టోర్ ఉంది. ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఆ ఆశ్రమానికి సంబంధించిన పుస్తకాలు మాత్రమే దొరుకుతాయి. కానీ ఈ యొక్క డివైన్ స్టోర్లో అందరి గురువుల యొక్క జ్ఞాన భాండాగారం అంతా ఈ డివైన్ స్టోర్లో మనకి లభిస్తుంది. ఆ బుక్స్తో పాటు ఎన్నో పిరమిడ్స్, ఎన్నో క్రిస్టల్స్, రకరకాల విషయాలని మనం ఇక్కడ తెలుసుకునే అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క అద్భుతమైన మహానుభావుల గ్రంథాలను చూద్దాము. మనకు అవకాశం ఉంటే మనకు కావలసిన గ్రంథాన్ని, మనకు కావలసిన అద్భుతమైన పుస్తకాన్ని పర్చేస్ చేద్దాం. ఇక్కడ పత్రి గారు చేత రచించబడ్డ ఎన్నో పుస్తకాలు, ఒక అష్టాంగ మార్గము, యోగ పరంపర, గణపతి సందేశాలు, ఎన్లైటన్మెంట్, బ్రహ్మానందము, పతంజలి యోగ సూత్రాలు, తులసి దళము, ధ్యాన మహాశాస్త్రము, జీవిత ధ్యేయము, ధ్యాన మార్గము, ఆనాపానసతి, ఇలా ఎన్నో పుస్తకాలు ఇక్కడ. దాంతోపాటు ప్రతి నెల వచ్చే ధ్యాన జగత్ అనే తెలుగు మాసపత్రిక, అదేవిధంగా స్పిరిచువల్ సైన్స్ అనే మాసపత్రికలు ఇక్కడ మనకు ఉంటాయి. ఇసి ద్వారా స్వామి రామాస్, సో మెనీ బుక్స్, జాయ్, ద వే బియాండ్ anyway, this is by Osho, my dear friends. The Patri sir always prefers गुरुजी ने ये बुक हर समय प्रेफर करते हैं. यू फॉर एवर लोपसंग रामपा पुस्तक को दोस्तों, ये हर एक भाषा में 3 लैंग्वेज में यहाँ पर मिलता है दोस्तों. అదే కాకుండా భగవద్గీత, జీసస్ క్రైస్ట్ ప్రవచనాలు, 12 ఆశీర్వాదాలు, అగ్నిస్పర్శ, శ్రీ అన్నమయ్య, మరణించక ముందే మరణించాలి అనే అద్భుతమైన పుస్తకం, ముక్తాబ్ అని ఒక గ్రంథము, అమెజాన్ విజయ రహస్యాలు, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, లాహిరి మహర్షి, యుక్తేశ్వరగిరి గారి యొక్క పరంపరకు సంబంధించిన ప్రతి ఒక్క జ్ఞానము ఇక్కడ మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. పూర్ణాత్మ, పీటర్ రిచువల్స్, ఆత్మాయనం, సోల్స్ జర్నీ, ఇలాగా గురుమిత్ర,
డాన్ యువాన్, ఇలా ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల పుస్తకాలు కావాలంటే దివ్య నేత్రం, థర్డ్ ఐ, లోక్సం రాంప, ఇలాగా పరమ గురువుల సుపదం పుస్తకము అద్భుతమైన గ్రంథం ఇది. దీంతోపాటు పరమ గురువుల చరణ సన్నిధి మిర్దాద్ ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప గురువు పత్రిజా గారు ఎన్నోసార్లు వారి గురించి మనకు చెప్పి ఉన్నారు. అలాగే కాకుండా మిరారప్ప గారి గురించి తెలుసుకోవాలంటే మనము ఇక్కడికి వచ్చి మిరారప్ప గారు చేసినటువంటి సాధన రహస్యాలు, సాధన స్థితిని మనం పొందాలంటే ఈ అద్భుతమైన డివైన్ స్టోర్ని మనం తప్పక దర్శించాల్సిందే. ఇక్కడి నుంచి మనను పిలుస్తున్న, మనను ఆకర్షిస్తున్న పుస్తకాన్ని మనం తీసుకోవాల్సిందే. ఏ పుస్తకం అయితే మనను ఆకర్షిస్తుందో మనము ఆ కోవకు చెందిన వాళ్ళం. మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో నేను అత్యంతంగా చదివిన పుస్తకాలు ఒకటి తులసిదళము యోగ పరంపర అయితే, మరొక గురువుది ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పరమహంస యోగానంద గారిది స్వామి రామ లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్. ఎన్నిసార్లు ఆ పుస్తకాన్ని చదివాను. నా జీవితంలో ఎన్నో మలుపుల్లో ప్రతిసారి చదివిన ప్రతిసారి తులసిదళము నాకు నా స్పిరిచువల్ గ్రోత్కి సహాయపడుతుంటే, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్ స్వామి రామ పుస్తకము నా భౌతిక జీవితానికి ఎంతగానో సోపదం చేస్తుంది ఫ్రెండ్స్. సో రండి, ఈ డివైన్ స్టోర్ని దర్శిద్దాం. ఈ యొక్క పిరమిడ్స్ని మనము ఉపయోగించుకుందాం. పిరమిడ్స్లో ధ్యానం చేస్తూ పిరమిడ్ శక్తిని వినియోగించుకుంటూ ఏదైతే మనం వింటున్నామో దాన్ని స్వ అనుభవం పొందాలంటే మనము ఈ పిరమిడ్స్ని ఎంతగానో విరివిగా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఉన్న రిసెప్షన్లోకి వస్తున్నాం. మనకి వాలంటీర్స్ హెల్ప్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకి మనం ఏమన్నా డొనేట్ చేస్తే తీసుకోవడానికి అకౌంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఎలా మెడిటేషన్ చేయాలో చూస్తూ చెప్తూ ఉండే మాస్టర్స్ ఇక్కడ మనకు టీచింగ్ చేస్తారు. అంతేకాకుండా పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ రూమ్ ఇక్కడ ఉంటుంది. ఇలా మన యొక్క రిసెప్షన్లోనే రకరకాల కార్యక్రమాలు ఇంత చక్కగా మనము రిసెప్షన్ని నిర్మించుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతో ఫ్రెండ్స్, మనమంతా ఎప్పుడు రిసెప్షన్ బ్లాక్లో ఉన్న మన ద్వారకా నివాస్కి సంబంధించిన మోడల్ బ్లాక్ని, మోడల్ బెడ్స్ని మనం చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చక్కగా ఎంత కంఫర్ట్ బెడ్డో చూడండి. హాయిగా పడుకోవడానికి చక్కటి ఏసీ కంపార్ట్మెంట్ బెడ్స్ ద్వారకా నివాస్ మనందరి కోసం నిర్మించడం జరుగుతుంది. ఇది మోడల్ మాత్రమే ఫ్రెండ్స్. మనకి ఈ డిసెంబర్ కల్లా పూర్తి చేసుకుంటాం. తర్వాత ఇంకో 2 బ్లాక్స్ నిర్మాణంలో ఉంటాయి. ఆ నిర్మాణంలో భాగం కావాలంటే మనం త్వరితగతిన ద్వారకా నివాస్ బుకింగ్ చేసుకోవాలి. మనమంతా ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్లో ఉన్న భీమాస్ ఫుడ్ కోర్ట్లో ఉన్నాం. భీమాస్ ఫుడ్ కోర్ట్ సాత్విక్ ఫుడ్ పూర్తిగా పత్రిజీ గారు చెప్పినటువంటి విధంగా వితౌట్ గార్లిక్ ఫుడ్ మనం ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ కానీ, మనకు సాయంత్రం అల్పాహారం కావాల్సి వచ్చినా కానీ మనం ఆర్డర్ చేసి చేయించుకోవచ్చు. ఇది పూర్తిగా పెయిడ్ ఫుడ్ కోర్ట్. మనకు కావాల్సిన విధంగా మనం చేయించుకొని తినడానికి కోసం మన కోసమని మహేశ్వర మహాపిరమిడ్లో ఏర్పాటు చేసిన పత్రిజీ గారి చేత పేరు పెట్టబడిన భీమాస్ కెఫ్టేరియా. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందండి? ఎస్ మ్యామ్, ఇప్పుడే తిన్నాను నేను పునుగులు, ఈవినింగ్ స్నాక్స్ ఇప్పుడే అట్లా ధ్యానం చేసుకుని ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నకల సహదేవ అర్జున బ్లాక్స్, ఫ్రీ డార్మెటరీ బ్లాక్స్ ఆడవాళ్ళకి మగవారికి సపరేట్గా ఏర్పాటు చేయబడింది. పక్కన మనకంతా వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కేవలము నామినల్ ఛార్జెస్ తీసుకోబడతాయి. మన ఇష్టంగా మనము 100 రూపీస్ డార్మెటరీకి పే చేయొచ్చు, లేదా మనము ఎవ్రీడే ఇక్కడ ఉంటూ ధ్యానం చేసుకుంటూ మన యొక్క సమయంలో ఒక 4 గంటలు సేవ చేసినట్టయితే పూర్తిగా
ఫ్రీగా ఈ డార్మెటరీలో మనం స్టే చేయొచ్చు. ఇక్కడ డార్మెటరీకి ఎదురుగుండా తపస్థలి ఉంది. ఈ తపస్థలిలో నాగ శక్తి హాస్టల్ రూపంలో ఇక్కడ ప్రతినిత్యం ధ్యానం జరుగుతుందని, ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారని థర్డ్ ఐలో చూసిన మాస్టర్స్ ఎంతోమంది చెప్పారు. తద్వారా ఎంతోమంది మాస్టర్స్ ధ్యానం చేసినప్పుడు వారి అనుభవాలు కూడా ఈ తపస్థలిలో పొందారు. ఫ్రెండ్స్, ఇక్కడ పత్రిజీ గారి చేత ఏర్పరచినటువంటి అన్నపూర్ణేశ్వరి ఉంది. ఈ అన్నపూర్ణేశ్వరిలో అన్నప్రసాదం ప్రతిరోజు 300 నుంచి 500 మందికి, మధ్యాహ్నం సాయంకాలం రాత్రి 300 మందికి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి అవకాశం ఉన్న వాళ్ళమందరం సహకరిద్దాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఇవి కదంబ టెంట్స్ అకామిడేషన్స్ మనందరి కోసం. ఫ్రెండ్స్, మనం కాంక్రీట్ ప్రపంచంలో ప్రతిరోజు ఉంటూ ఇక్కడ ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చి ఒక ప్రత్యేకమైన అకామిడేషన్లో మనం స్టే చేయాలనుకుంటే కదంబ టెంట్స్లో మనము ఆర్మీ టెంట్స్లో మనం అకామిడేట్ అవ్వచ్చు. ఇవి పూర్తిగా పెయిడ్ అకామిడేషన్. కేవలం దీనికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది కూడా మెయింటెనెన్స్ కోసం మాత్రమే. మనమంతా భోజనాలకు వెళ్ళినప్పుడు కదంబం చెట్ల కింద వనభోజనాలు చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ ధ్యాన మహాయాగంలో మనము ఇక్కడే ఈ కదంబ చెట్ల కిందే మనము లక్షల మందికి అన్నప్రసాద వితరణ ఈ ప్రదేశంలోనే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదే ఆ ప్రత్యేకమైన ప్రదేశము. దానికి ఆపోజిట్లో ఉన్న ప్రదేశంలోనే బ్రహ్మాండమైన లక్షల మందికి అన్నప్రసాదం వంటలు జరుగుతూ ఉంటాయి. పత్రిజీ గారు సాత్వికమైన భోజనము ధ్యానానికి అత్యవసరమని చెప్పడం ద్వారా మనం పూర్తి సాత్విక భోజనాన్ని ఇక్కడ అన్నప్రసాదంలో వితరణ చేస్తాం. ఫ్రెండ్స్, ఇది విశ్వాస్ గోడాన్. ఈ గోడాన్కి పత్రిజీ గారే విశ్వాస్ అని పేరు పెట్టారండి. ప్రతి సంవత్సరము మనము ధ్యాన మహాయజ్ఞంలో ఎన్నో వస్తువులు కొనాల్సి వస్తుంది. లక్షల మందికి ఏర్పాట్లు చేయడానికి ఆ కొన్న వస్తువుల్లో కొంత 10-20% వేస్టేజ్ అయినా మిగిలిన 80% వస్తువులను ఇక్కడ మనము చేర్చి ఇక్కడ మనము స్టోరేజ్ చేస్తాము. పత్రిజీ గారి ఆధ్వర్యంలోనే ఇది నిర్మించుకున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం మన యొక్క వస్తువులు మనం ఇచ్చిన డొనేషన్స్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. ఈ స్టోరేజ్లో మనం ఎప్పుడైనా ఏదైనా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా జీవరాళ్ళ గుట్టలు అని అంటారు. ఫ్రెండ్స్, ఈ జీవరాళ్ళ గుట్టల్లో అత్యంత హయ్యెస్ట్గా కనబడుతున్న ఆ గుట్ట వెనకాల మొట్టమొదటిసారి జగద్గురు ఆది శంకరాచార్యులు గారు ఇటు నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు ధ్యానం చేశారు. మన జగద్గురు అయినటువంటి పత్రిజీ గారు మొట్టమొదట ఈ భూమికి వచ్చినప్పుడు వారు కూడా అదే స్థలంలో కూర్చొని ధ్యానం చేశారు. అది మనకెంతో అత్యంత ప్రత్యేకమైన ధ్యాన స్థలి. మనం ఫ్యూచర్లో అక్కడ ధ్యాన స్థలిని నిర్మించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల పాటు పత్రిజీ గారు ఈ జీవరాళ్ళ గుట్ట కింద ఉన్న మనమందరం అనుకుంటాము లైబ్రరీ రూమ్ అని, కానీ ఆ లైబ్రరీ రూమ్లోనే పత్రిజీ గారు ఎన్నో సంవత్సరాలు వారు మహేశ్వర మహాపిరమిడ్కి వచ్చిన ప్రతిసారి సేద తీరారు. ఎన్నో రకాల వంటలు చేసి మనందరికీ వడ్డించారు. ఇప్పుడు అది త్రినేత్ర స్పిరిచువల్ రీసెర్చ్ సెంటర్గా మారింది. ఫ్రెండ్స్, దీంట్లోనే త్రినేత్ర రీసెర్చ్ సెంటర్గా దీన్ని ఇక మీదట మనం మలుచుకున్నాం. ఫ్రెండ్స్, మనమంతా ఇప్పుడు పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లోకి ప్రవేశిస్తున్నాము. ఈ పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నో అద్భుతమైన మాస్టర్స్ యొక్క సందేశాలు మనం తీసుకుంటాము. ప్రతి నెల రకరకాల కార్యక్రమాలు ఈ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంటాయి. ఫ్రెండ్స్, మహేశ్వర మహాపిరమిడ్ ధ్యానంకి జ్ఞానం వినడానికి పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ని పత్రిజీ గారు మన చేత నిర్మింపజేశారు. ఇక్కడ పార్వతీ దేవి విగ్రహం దగ్గర చుట్టూ ఉన్న రాళ్ల మధ్యలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతోమంది శక్తి
స్వరూపిణి యొక్క వారిని దర్శించుకోవడము, ఎన్నో రకాల ధ్యానం యొక్క అనుభవాలు పొందడం జరిగింది ఫ్రెండ్స్. వారి యొక్క అనుభవాలు మనం విన్నాము. కాబట్టి ఇక్కడ ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఈ ద్వారకా నివాస్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తుంటే మనము సరస్వతి దేవి స్టాచ్యూని చూస్తాము. వాటర్ ఫౌండ్లో సరస్వతి దేవి స్టాచ్యూని చూస్తాము. దానికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో విఘ్నేశ్వరుడి యొక్క స్టాచ్యూని చూస్తాము. ఇవి రెండు కూడా పత్రిజీ గారి ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క మూర్తి స్ఫూర్తిదాయకమని చెప్తూ వారు పెట్టించారు. ఎందుకంటే ఇక్కడ సరస్వతి ప్రాంగణం ఉంది కాబట్టి సరస్వతి దేవి యొక్క విగ్రహము మనకు ధ్యానంలో మనము నిష్టగా విగ్రహంతో కూర్చోవడానికి విఘ్నేశ్వరుడు ప్రతీక కాబట్టి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారు. ఇది దాటుకొని కాస్త ముందుకు వెళ్ళగానే కుడివైపున మనము ఏదైతే పత్రిజీ శక్తి స్థల్లో భాగంగా పత్రిజీ గారికి సంబంధించిన వీడియోస్ అన్ని ప్రజెంట్ చేయడానికి, పిరమిడ్ మాస్టర్స్ యొక్క వీడియోలన్నీ ప్రజెంట్ చేయడానికి ఏదైతే థియేటర్ నిర్మాణం చేసుకుంటున్నామో ఆ థియేటరు అక్కడే ఎంట్రన్స్లోనే ప్రత్యేకమైన రిసెప్షన్ ఏర్పాటు ఈ కుడివైపున జరుగుతుంది ఫ్రెండ్స్. ఎడమవైపున మనము మ్యూజియంని నిర్మించుకోబోతున్నాం. ఏదైతే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణము 6 ఎకరాలలో మనం నిర్మించుకోబోతున్నామో అందులో భాగంగానే ఈ యొక్క మినీ థియేటరు, మ్యూజియము, పత్రిజీ గారి స్టాచ్యూ అండ్ లోటస్ మనందరం కూర్చుని ధ్యానం చేయడానికి చక్కటి బృందావనము, లైబ్రరీ మనం నిర్మించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ద్వారకా నివాస్ దాటి కాస్త ముందుకు రాగానే మనకు రైట్ సైడ్లో అకామిడేషన్ బ్లాక్ ఉంది, రూమ్స్ బ్లాక్. ఇది మనకి ఈ రూమ్స్ బ్లాక్ ఎంతోమంది దాతల లైఫ్ మెంబర్స్ల సహకారంతో 2012లోనే మనం నిర్మించుకున్నాము. ఇక్కడ ప్రత్యేకమైన అకామిడేషన్ కావాల్సిన వారికి ప్రీతి, శాంతి, మైత్రి అనే అకామిడేషన్ బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనము 2 కానీ 3 కానీ ఒక రూమ్లో స్టే చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా పెయిడ్ అకామిడేషన్ మై డియర్ ఫ్రెండ్స్. పర్ డే 750 రూపాయలు 2 వ్యక్తులకి ఛార్జ్ చేస్తారు. ఎక్స్ట్రా పర్సన్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మనము మహేశ్వర మహాపిరమిడ్ ముందు నుంచి కుడివైపుకి తిరిగి కాస్త ముందుకొచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే బాల వికాస్ మనకు పిల్లల కోసము ఆడుకోవడానికి చక్కటి ఏర్పాటు చేయడం అనేది. ఈ ఏర్పాట్లలో ఎంతోమంది పిల్లలు ధ్యాన మహాచక్రంలో వారి పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఏర్పాటు చేసిన టెంట్లో ఎంతోమంది గైడెన్స్ మధ్యన, మాస్టర్స్ గైడెన్స్ మధ్యన వారు ఉంటారు. చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇది దాటుకుని కాస్త ముందుకు వెళ్ళినట్టయితే మనము యోగిధాంలోకి ఎంటర్ అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. 54 వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం అనేది పిరమిడ్కి 2వ ద్వారం ద్వారా బయటికి వచ్చినట్టయితే. ఈ యోగిధామ్ అనే ప్రాజెక్ట్ని గ్రీన్ ఎర్త్ షెల్టర్స్ అనే కంపెనీ నిర్వహిస్తుంది. ఇది ఇక్కడ ప్రకృతికి దగ్గరగా నివాసం ఉండాలి, ఆశ్రమ జీవితాన్ని జీవించాలి అనుకునే వారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లతో విల్లాస్ గ్రీన్ ఎర్త్ షెల్టర్స్ వారు యోగిధామ్ నేమ్తో నిర్మించి ఇస్తున్నారు. ఈ యోగిధామ్ షెల్టర్స్లోనే పత్రిజీ గారు చివరి శ్వాస విడిచారు. పత్రిజీ గారు విల్లా నంబర్ 31 ఈ విల్లాలోనే చివరి రోజులు అందరితో గడిపారు. వారి చివరి రోజుల్లో ఎంతో వారి సమయాన్ని ఈ విల్లాలో వారు రక్షించారు. ఎంతోమంది మాస్టర్స్తో ఇక్కడ వారి యొక్క అనుభవాలు విన్నారు. పత్రిజీ గారు చివరి శ్వాస వదిలిన విల్లా నంబర్ 31 ఈరోజు మోక్షధామ్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ మోక్షధాంలో పత్రిజీ గారు సేద తీరినటువంటి మంచము, బెడ్స్ ఉన్నాయి. మన ఈ మోక్షధాంలో ఇప్పుడు ధ్యానానికి వీలుగా ఎంతో చక్కటి ఏర్పాట్లు చేశాము. అలాగే ఎవరైతే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్కి మహేశ్వర మహాపిరమిడ్కి వస్తారో వారందరూ కూడా ఈ మోక్షధామ్కి వచ్చి యోగిధాంలో నుంచి మోక్షధామ్కి వచ్చి మోక్షధాంలో ధ్యానం చేసుకోగలరని ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్.